ఎల్పీజీ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లు. ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లు క్లోజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఆటోలు నడపలేక కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు. గ్యాస్ దొరికే బంకుల దగ్గర గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు వీలైనంత వరకు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాల మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దానివల్ల భారత్కి తీవ్ర స్థాయిలో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అయితే వాణిజ్య వ్యాపారులు కావచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు నష్టపోతున్నారు. మరోవైపు ఇప్పుడు ఆటో వాళ్ళలు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళ పరిస్థితి అయితే మరీ అగమ్యగోచరంగా ఉందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వీళ్ళు ఎల్పీజీ గ్యాస్ కోసం బంకుల దగ్గర గంటలు కొద్దిగా లైన్లో వేచి చూస్తున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితి సమస్య తీరిపోతుందా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రోజు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ రోజు సమస్య పెరిగిపోతుంది. ప్రస్తుతం మనం ఎర్రమంజలు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎల్పీజీ పంప్ దగ్గర ఉన్నాం. అసలు సమస్య ఎలా ఉంది, వీళ్ళకి గ్యాస్ అందుతుందా లేదనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఎట్లుంది గ్యాస్, మీకు అందుతుందా? గ్యాస్ అంటే దొరుకుతలేవు. గ్యాస్ అన్ని పప్పుల దొరుకుతలేవు. ఎర్రగడ్డ నుంచి ఈడ వంక వచ్చిన ఈడ నుంచి ఇంకేడ గ్యాస్ దొరకట్లేదు. ఉదయం నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చి లైన్ నిలబడ్డాం. మాడదానికి వచ్చేసరికి గ్యాస్ అయిపోయింది అన్నారు. మళ్ళీ అయితే రాత్రి మొత్తం నిన్నే వండుకున్నాం. మొత్తం గాడి మీద వేసిగా అయినా కూడా ఇప్పుడు మళ్ళీ తెచ్చి తెల్లారి గ్యాస్ అడిగితే గ్యాస్ లేదని అంటుండ్రు. ఏం చేయాలో ఏం అర్థమవుతుంది. నడుపుకోవాలా, బండి నడుపుకోవాలా, ఇంటికాడ పెట్టుకోవాలో తెలియదు. కొంతమంది కిరాయి బండ్లు ఉంటాయి, కిరాయి బండ్లు నడుపుకొని కిరాయి ఎట్లా కట్టాలో అర్థమవుతలేదు. బంకు యజమానులు అడుగుతున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు క్లారిటీగా చెప్తలేరు. వస్తుంది అంటున్నారు కానీ రావట్లేదు. వస్తుంది 4 గంటలు ఆగు, 2 గంటలు ఆగంటే 2-3 గంటలు ఇక వెయిట్ చేయడం కాదు. కమ్సే కమ్ అంటే 12 గంటలు ఇన్నే వెయిట్ చేస్తున్నాం. ఏం చేయాలో ఏం అర్థమైతే మా పరిస్థితి చెప్పుకోలేకుండా ఉన్నామన్నా. తిండి కూడా లేదు పరిస్థితిలో ఉంది. ఒక్కొక్క పెట్రోల్ పంప్లోన 75 రూపీస్ ఉంది, ఒక్కొక్క పెట్రోల్ పంప్లో 93 రూపీస్ ఉంది, ఒక్కొక్క పెట్రోల్ పంప్లో 90 రూపీస్ ఉంది. మినిమం ఒక గ్యాస్ దొరకాలంటే 12 గంటల నుంచి 15 గంటలు పడుతుందన్న. ఒక్కొక్కసారి మార్నింగ్ 3 o'clock వచ్చి కూర్చున్నాం అనుకో, నైట్ 11కి క్లోజ్ చేస్తుండు. అది కూడా దొరికేటోళ్ళు దొరుకుతుంది, లేదన్న వాళ్ళకి స్టాక్ లేదని ఇస్తుడు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఇక్కడ అయిపోయిందని చెప్పేసి వేరే దానికి వెళ్తున్నాం. అక్కడైనా దొరుకుతుంది అని చెప్పి బంకోలు క్లారిటీ ఇస్తలేదు మనకి. ఈ టైం ఇంతకుముందు మనకు 58 రూపీస్ ఉండే అన్న, 55 to 58 రూపీస్ ఉండే. ఇప్పుడు ఒక్కొక్క తాన 75 ఉంది, ఒక్కొక్క తాన 90 ఉంది, ఒక్కొక్క తాన 93 ఉంది, ఒక్కొక్క తాన 100 కూడా ఉంది. ప్రెసెంట్ అయితే సిఎన్జి కొద్దిగా ఓకే, కానీ ఎల్పీజీ మాత్రం చాలా డేంజర్ ఉంది. ఈఎంఐలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది, బండి కిస్తీలు ఉంటాయి, ఫైనాన్స్ వాళ్ళు బండి గుంజుకొని వెళ్ళిపోతారు. అన్ని చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్న. ఎక్కడ సార్ గ్యాస్ రాత్రి నగర వచ్చిన కళ్ళు నిద్ర లేదు, ఏం లేదు, అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. ఏమంటే గ్యాస్ వస్తుంది అంటారు అంతే. వాళ్ళు ఎప్పుడు సార్ గ్యారంటీ ఇస్తారు సార్. వాళ్ళు బంక్ వాళ్ళు ఏం క్యాంటీన్ చెప్తారు సార్. వాళ్ళు క్యాంటీన్ లేదంటారు. వాళ్ళు వస్తే ఇస్తారు, రాదు క్రియేట్ చేయంటారు. మళ్ళీ వాళ్ళు వెనక వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళు రాత్రి పోలీసులు వచ్చి నిన్న బండి వాళ్ళు కూడా నిన్న అన్నారు. రాత్రి వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోటో కొడుతున్నారు. ఇంకా గురించి చాలా కొడుతున్నారు. ఇంకా ఫోటో మినిమం 1000 రూపాయలు. అవును సార్. ఇప్పుడు నైట్ ఏడ లకడి కప్పులు అక్కడ అట్లనే ఉంది, బలాపూర్ అట్లనే ఉంది, మొత్తం అన్ని బంకులలో అట్లనే ఉంది. అని ఏడ చూసినా కానీ 500-600 బండ్లు ఉన్నాయి అని చాలా ఇబ్బంది ఉంది. బంకు వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. ఇది ఏంటంటే బంకు వాళ్ళు ఏం చేయాలంటే బండ్లు వస్తున్నాయి, బండి వస్తుంది, మీరు బండ్లు పెట్టుకోరని చెప్తే మేము బండ్లు పెట్టుకుంటాము. బండ్లు వస్తలేదు, మీరు రేపు రాండి అంటే రేపు వస్తాము. మేము నైట్ మొత్తం ఇక్కడ జాగారం చేసుకొని కూర్చుంటే మాకు మేము ఎట్లా నడుపుకోవాలన్నా బండ్లు ఇబ్బంది కదా. మీకు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? ఇది వారం 10 రోజుల నుంచి ఉంది. 10 రోజుల నుంచి ఉంది సమస్య. ఎవరికి అసలు బంక్ వాళ్ళ నిర్లక్ష్యమే ఎక్కువ ఉంది. సరే గ్యాస్ వస్తుంది బాబు ఉండురు అంటే మేము ఉంటాము, లేకపోతే ఉండం కదా. 55 టన్నుల వరకు కూడా ఈ ఎల్పీజీ గ్యాస్ అనేది సమస్య బాగా ఉందని చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో చూసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకి బాగా గ్యాస్ అనేది సరఫరా నిలిచిపోవడంతో ప్రైవేట్ రంగ బ్యాంకులకి ఎక్కువగా ఇది ఆటో వాళ్ళలు అనేది ఎక్కువగా పోటెత్తుతున్నారు. దీంతో చాలా చోట్ల కూడా ఎల్పీజీ గ్యాస్ అనేది ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇదే అదునుగా చూసుకుని బంకు యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక్కొక్క బంకు దగ్గర ఒక్కొక్క రేట్ అమ్ముతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు అవుతుంది, రోజు రోజుకు సమస్య తీరమవుతుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు తగ్గించాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ సిద్దిక్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.